మామూలు లేవు జనరల్ ఇదంతా మామూలు లేవు ట్రాన్స్ఫర్ చేసి చెప్పాను వాడే చెప్పాడు. सरपंच ఈ రోజు పరిస్థితుల్లో 25 HP వరకు చేరుకున్నాం. అంటే మన బోర్లు దాదాపు 2000 అడుగులు లోతుకు పోతే 25 HP కరెంట్ కావాల్సినటువంటి పరిస్థితి ఈరోజు మన ముందుంది. అయినా కానీ ప్రభుత్వాలు చలించకుండా 25 HP కరెంట్ కూడా ఆ రైతుకు ఉచితంగా ఇచ్చే విధంగా ప్రభుత్వాలు ముందుకున్నాయి. ఎందుకు చెప్తున్నానంటే గతంలో చంద్రబాబు నాయుడు 95 నుండి 2004 వరకు ఈ పథకాన్ని తేవాలంటే వివిధ రకాలుగా అడ్డుకొని దీన్ని తేకూడదని ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి. బషీర్బాగ్లో రైతులు ఉద్యమం చేస్తున్నప్పుడు గుర్రాలతో తొక్కించి బాష్పవాగు ప్రయోగించి నలుగురిని తుపాకులతో కాల్చి చంపినటువంటి చరిత్రహీనుడు చంద్రబాబు నాయుడు. ఈ పథకాన్ని అడ్డుకోవాలని చెప్పి చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి భారతదేశంలో ఎవరైనా ఉన్నాడంటే చంద్రబాబు నాయుడు. అటు తర్వాత మనం ఇచ్చిన తర్వాత ఈ పథకాన్ని ఖచ్చితంగా కొనసాగించాల్సినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు కూడా వచ్చింది. టచ్ చేస్తే షాక్ కొట్టి పోతానేమనే భయంతో ఈ ఉచిత కరెంట్ ఇవ్వడం జరిగింది. ఇది చంద్రబాబు చరిత్ర. ఈరోజు ఇప్పుడే చెప్పాడు సారు, మనకు 25 HP ఉన్నా 3 HP ఉన్నా ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం. కానీ ఇందులో థెఫ్ట్ కూడా జరుగుతూ ఉంది. కరెంటు లేని వాళ్ళు కూడా సర్వీసులు వేసుకొని తిరుగుతున్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కటే మీటర్లు బిగించడంలా యావత్ భారతదేశంలో కేంద్రం ప్రవేశపెట్టినటువంటి ఈ పథకం ద్వారా ప్రతి రైతుకు కూడా మీటర్ ఇవ్వాలి. ఆ రైతుకు ప్రభుత్వం ఎంత ఉచిత కరెంట్ ఇస్తా ఉంది, ఏ విధంగా వేరే రైతులు దీన్ని వాడుకుంటున్నారు అని ఒక ప్రణాళికాబద్ధంగా ఆ రైతుకు మేము ఇంత ఇస్తున్నామని చెప్పుకోవడానికే మీటర్లు బిగిస్తున్నారు తప్పితే ఇక్కడ మీటర్ పెట్టి ఉచిత విద్యుత్తును పెరిగే ఉద్దేశం అయితే ఈ ప్రభుత్వానికి లేదు, కేంద్రానికి లేదని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. మొన్ననే నెల్లూరులో రైస్ హౌస్ పెట్టారు తెలుగుదేశం. అందరినీ కూడా నేను ఈ వేదిక ద్వారా దయచేసి మీరు ఎవరు కూడా తప్ప అనుకోదండి. ఈ వేదిక ద్వారా నేను మిమ్మల్ని ఒకటే కోరుకుంటా ఉన్నా, దేశ ప్రధాని ఏదైతే గొప్ప ఆలోచనతో పెట్టారో అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏదైతే గొప్ప ఆలోచనతో రైతులకు ప్రజలకు మేలు చేయాలనుకుంటున్నారో అదే విధానంతో మీరు అందరూ కూడా సహకరించాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నేను ప్రతి గ్రామం పర్యటిస్తున్నాను. అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు కూడా నా దగ్గరకు చెప్తున్నారు ప్రజలు. చిన్న చిన్న సమస్యలు అవి టెక్నికల్గా మీరు ఏమనుకుంటారంటే వాళ్ళు డబ్బులు కట్టాలా, డబ్బులు కడితేనే చేస్తామని మన మీ కింద ఉన్నటువంటి డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు చెప్పడం, లేదా కొన్ని చోట్ల అవకతవకలు కూడా జరిగాయి. వాటినన్నింటినీ కూడా దయచేసి అధికారులు మీరు అరికట్టి వాళ్ళు ఏదైతే గొప్ప ఆలోచనతో ఈరోజు రాష్ట్రం కోసం దేశం కోసం వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు పెట్టారో దాంట్లో మీరు అందరూ కూడా పాలు పంచుకొని ఇంకా మెరుగైనటువంటి సేవల్ని మీ డిపార్ట్మెంట్ ద్వారా మీరు అందియాలని నేను మరొకసారి ఈ వేదిక ద్వారా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మీరు ఎవరు కూడా అన్నిగా తప్పుగా భావించదండి. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే మీకు అన్నీ కూడా మీ దృష్టికి వచ్చింటాయి. ఇక్కడైనా కొన్ని చేర్పులు మార్పులు చేసి ఏదైనా డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి తప్పులు ఉంటే వాటిని సరిచేసి పైన ఉన్నటువంటి వారు ఏదైతే ఆదేశించారో వాటిని మనం కింది స్థాయి వరకు తీసుకెళ్తే మనం కూడా
ఈ కార్యక్రమాల్లో భాగాలు పంచుకునే దానికి ఒక అర్థం ఉంటుందని నేను మీకు అందరికీ కూడా తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటాను.